ప్రభు క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి విశేష పట్టణంలో క్రీస్తు భగవంతుడు తన శిష్యులు పడవలో ప్రయాణిస్తున్నప్పుడు అలలతో గాలులతో వాళ్ళు అల్లాడిపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. కానీ క్రీస్తు భగవంతుడు వారిని సమీపించి భయపడకుడి నేనే అని వారికి అభయం ఇస్తూ వారికి ధైర్యాన్ని తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మన కుటుంబ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థికమైనటువంటి సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు మన హృదయములో భయం అనేది కృంగతీస్తూ ఉంటుంది మనల్ని. కాబట్టి ఈనాటి సువిశేష పఠనం మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంది. ఏమిటంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు నీతోనే ఉన్నాడు అని, ఆయన సాన్నిధ్యము నీ అమ్మటే ఉంది అని మనకి తెలియపరుస్తూ ఉంది. మన విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా ఆయన మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మీద ఆధారపడుతూ జీవించే భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రార్థించుదాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.